జై భవానీలు. భవానీలు 5 గంటలకి మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయింది. అందరికీ శుభయోదయం. భవానీలు తెల్లవారికి ప్రసాదం పెట్టుకోలేమన్నాం కదా, నాకైతే అన్నము పప్పుచారు అయిపోయింది. అది కూడా నైవేద్యం పెట్టేశాను. మీరు కూడా తొందరగా అన్ని పనులు తేల్చుకోండి. ఎందుకంటే సూర్య ఉదయం అయ్యేసరికి పెట్టకూడదు. అంతే, ఈ మాలలో ఉండి దీక్షలో ఉండి పొద్దురిన దాకా మనము పెట్టకంటే ఉండకూడదు. 5 గంటల దీపం కంప్లీట్ అయిపోవాలి. చూసారే కదా, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీ అందరి పూజ కూడా కంప్లీట్ అవ్వాలని ఆ దేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. భవానీలు ఈరోజు సుబ్రహ్మణ్య గుడికి ఈరోజు వెళ్తే 8 రోజులు అవుతుంది. మనకి 8 రోజులు 9 రోజులు అవుతుంది. 9 రోజులు కాదు, జై భవానీలు 8 రోజులు అవుతుంది. ఇంకొక వారం మనకు బ్యాలెన్స్ ఉంది. నెక్స్ట్ వారం పూర్తి అయిపోయిన వారం ఆ పూజ గురించి చెప్తానన్నాను కదా, కంపల్సరిగా చెప్తాను. ఎవరికైనా వాటి తాలుగా దోషం ఉంటే తప్పకుండా అక్కడికి వెళ్తే నెరవేరుస్తుంది. అంతే, సుబ్రహ్మణ్య పూజ చేసుకున్నాం అనుకో, ఏ దోషాలు ఉన్నా కంపల్సరిగా నెరవేరుస్తాయి, పోతాయి. పిల్లలు సంతానం లేకపోయినా అన్నిటికీ పనిచేస్తాయి. లాస్ట్ వారం క్లియర్గా మీకు అన్నీ చెప్తాను. నేను చేసే సుబ్రహ్మణ్య దగ్గర పూజ ఆ విధానం అంతా ఈరోజు మొత్తం పూర్తిగా చూపెడతాను. చూడండి, ప్రతిరోజు చూపెట్టేదాన్ని ఈరోజు కూడా ప్రత్యేకంగా చూపెడతాం. చూడండి, చూసి కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నోళ్ళు కంపల్సరిగా పూజ చేసుకుంటే అనుకున్నది నెరవేరడం సాధ్యం. సరేనా? నేను లాస్ట్ వారం చెప్తాను కదా, ఇంకొక వారం మనకు బ్యాలెన్స్ ఉంది. ఆ వారం చేసిస్తే సుబ్రహ్మణ్య పూజ కంప్లీట్ అయిపోతుంది. ఈ వారం కూడా ఈరోజు కూడా పోదాం. సరేనా? నేనైతే 3కి లేచినాను, కంప్లీట్ అయింది. ఇగో గుడికి బయలుదేరినాను. భవానీలు తొందరగా లెగండి. వీలున్న మట్టుగా ఈ 11 రోజుల మట్టుగా లెగనానికే ట్రై చేయండి. ఎంత కష్టమైనా లెగండి. ఎందుకంటే పొద్దున్న మునిపే పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి. మొత్తం నా పనులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ప్రస్తుతానికి నేను గుడికి అయితే రెడీ అయ్యాను. భవానీలు చూశారు కదా, భోజనం రెడీ అయింది. పప్పుచారు అన్నం పెట్టాను నైవేద్యం ప్రస్తుతానికి. అమ్మకి ఏది ఇష్టమో అటు నుంచి వచ్చి చేద్దాం. సరేనా? మీ అందరూ కూడా పూజ తొందరగా అయిపోయిందని కామెంట్లు పెట్టండి. భవానీలు మాలేష్ కూడా భవానీ ఏంటి ఇలా అడుగుతుందని అనుకోకండి. మనకి న్యూస్ రావట్లేదు భవానీలు. ఛానల్ చేస్తే సరికాదు. సబ్స్క్రైబర్లు అయితే పూర్తి చేశారు, న్యూస్ కూడా పూర్తి చేయండి భవానీలు. మీ వల్లే సాధ్యమవుతుంది. భవానీలు సగం వరకు వచ్చి సగంలో ఇప్పుడు నీటిలో దిగినాక సగం వరకు వెళ్ళిపోయి పీకమయ్యి వచ్చేసిన తర్వాత వెనక్కి రావడం అయితే కష్టమవుతుంది. వెనక్కి వచ్చినా సేమ్, ముందుకెళ్ళినా సేమ్. కాబట్టి అలాగ మధ్యలో ఉండిపోయినాం కాబట్టి పూర్తి చేసిన అవకాశాలు మీ దగ్గరే ఉన్నాయి. సగం దేవుడు చేస్తే సగం మీరు చేయాలి. సరేనా భవానీలు? అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి న్యూస్ వచ్చేటట్టుగా కంపల్సరిగా చూడండి. సరేనా? నేను కొండకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి న్యూస్ వచ్చిందని నాకు గుడ్ న్యూస్ తెలియలా. అది మీ వల్ల సాధ్యమవుతుంది. సరేనా భవానీలు? సరే, ఓకే భవానీలు. సరేనా? అందరూ పూజ కూడా తొందర చేయండి. సరేనా? తొందరగా ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది. ఈరోజే కదా, ఈ 11 రోజులే కదా తొందరగా లేస్తాం, తర్వాత లేగమనే లేగం. ఎందుకంటే మనకు అప్పటికే ఆరోగ్యం మొత్తం కుదిరిపోద్ది. తల్లి ఆరోగ్యము కొంతమందికి ఇస్తుంది, కొంతమందికి ఇంకా చెప్పలేము. అనుకుంటాం ఆరోగ్యం మంచిగా ఉండాలని. ధనము డబ్బు కంటే ఆరోగ్యం కోరుకోవాలి. ఈ పూజలోన ధనము డబ్బు అంతా తప్పదు, కష్టపడితే వస్తుంది. ఎవరినైనా మోసం చేయకూడదు, వచ్చినా అది ఉండదు. కాబట్టి మనం కష్టపడి మన డబ్బుని మనం చూసుకోవాలి. కానీ మనంటూ ఆరోగ్యం మట్టుగా ఆ తల్లి ఇవ్వాలి. ఎందుకంటే ఆ తల్లికి మించి ఆరోగ్యం ఇంకెక్కడా ఉండదు కాబట్టి. సరేనా భవానీలు? ఎంత వీలున్న మట్టుగా తొందరగా తేల్చుకోండి. పూజ కంప్లీట్ చేసేసి అప్పుడు గుడికి వెళ్ళి వచ్చి
చాయ్ తాగి అప్పుడు నైవేద్యం స్వీకరించాలి. సరేనా? జై భవానీలు అందరికీ.